తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 19 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9,96,971 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అన్లాక్ వాచ్లపై నిషేధం విధించారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు. రైట్గా తెలంగాణలో ఇంటర్ ఎగ్జామ్స్కు సంబంధించి డీటెయిల్స్ రామలక్ష్మి లైవ్లో అందిస్తారు. రామలక్ష్మి. ఎస్ అనిల్, ఈ రోజు మనం చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే మొదలయ్యాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఎగ్జామ్ సెంటర్స్ కి స్టూడెంట్స్ అందరూ కూడా చేరుకున్నారు. 8 గంటల నుంచి ఎంట్రీ ఉండడంతో ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర పిల్లలు అయితే చేరుకోవడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కనుక మనం ఎస్ఆర్ నగర్ లో ఉన్న నారాయణ జూనియర్ కాలేజ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడికైతే ఇప్పుడు మార్నింగ్ 7 నుంచే విద్యార్థులందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా అంటే ఇక్కడ నారాయణ కాలేజ్ తో పాటు శ్రీ చైతన్య అలాగే మిగిలిన కాలేజ్ కూడా ఇదే ప్రాంతంలో ఉండడంతో ఇక్కడ రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చేరుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం గమనిస్తానికి ఎగ్జామ్ 9 గంటల నుంచి స్టార్ట్ అవడంతో ఎంట్రీ అనేది 8 నుంచి కూడా అలౌ చేస్తున్నారు. 8 గంటల నుంచి అలౌ చేయడంతో విద్యార్థులందరూ చేరుకున్నారు. వాళ్ళ హాల్ టికెట్ తో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ని తీసుకొచ్చి ఎంట్రీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక 9 గంటల నుంచి 12 గంటల వరకు జరగబోయే ఈ ఎగ్జామ్ కి చాలా మంది ప్రజలు అంటే స్టూడెంట్స్ ఇప్పటికే చేరుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ఇప్పటికే పోలీసులు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే ఎంట్రీ కూడా ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. అక్కడ చెకింగ్ చేయడానికి కూడా చాలా మంది అంటే అలౌట్ చేశారు. స్టూడెంట్స్ యొక్క హాల్ టికెట్ ని చెక్ చేస్తూ వాళ్ళ హాల్ టికెట్ లో ఉన్న నంబర్లు, ఆధార్ కార్డులు అన్ని మ్యాచ్ అయిన తర్వాత వాళ్ళని లోపలికి అయితే అలౌ చేయడం జరుగుతుంది. ఇప్పటికైతే కనుక ప్రస్తుతం నారాయణ కాలేజ్ దగ్గర ఇది చాలా పెద్ద కాలేజ్ కావడంతో అలాగే ఈ సెంటర్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ అలౌట్ చేయడంతో ఇక్కడైతే కనుక 2-3 ఎంట్రీ పాయింట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే 2 గేట్స్ ద్వారా కూడా విద్యార్థులందరూ కూడా లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. సో ఈ రోజు చూసుకుంటే కనుక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకైతే ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. రేపటి నుంచి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. మార్చ్ 25 వరకు కూడా ఈ ఎగ్జామ్స్ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 25th వరకు కొనసాగే ఈ ఎగ్జామ్స్ లో అయితే ఇప్పుడు ఈ రోజు అయితే మనకు లాంగ్వేజ్ 2 పేపర్ 1 అయితే జరుగుతుంది. సెకండ్ లాంగ్వేజ్ అంటే విద్యార్థులపైన ఆధారపడి ఉంటుంది. వాళ్ళ సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ని బట్టి ఈ రోజు ఎగ్జామ్ అయితే కొనసాగిస్తున్నారని చెప్పాలి. సో ఇప్పటికే అంటే ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వడంతో ఎండలు ఎక్కువగా మండుతున్న సమయంలో ఇక్కడ విద్యార్థులందరూ కూడా అంటే చాలా దూరాల నుంచి ప్రయాణాలు కూడా చేసుకుంటూ వస్తున్నారు. సో దీనికి సంబంధించి అనేక కట్టుదిట్టమైన ఆంక్షలు కూడా విధిస్తున్నారు ఇటు పోలీసులు. అలాగే ఇక్కడ ఎలాంటి అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వాళ్ళకి విద్యార్థులకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడానికి మెడికల్ సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా ఒక నర్సును అయితే ఏర్పాటు చేస్తున్నారు. అలాగే దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి తీసుకువెళ్ళడానికి అన్ని దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు
కూడా చేయడం జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా ఇప్పటికే సెంటర్కి అయితే చేరుకున్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ జంక్షన్ ప్రాంతంలో ఇప్పటికే చాలా రద్దీ పెరిగింది. వెహికల్స్ అన్ని కూడా ఇదే ప్రాంతంలో ప్రయాణించడంతో ఇటు విద్యార్థులు కూడా అటు ఇటు ప్రయాణించే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడంతో ఇప్పుడే పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఇటు ఈ రద్దీని తగ్గించడానికి వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కడికక్కడ ఆంక్షలు అయితే విధిస్తున్నారని చెప్పాలి. సో ఈ రోజు జరగబోయే ఈ ఎగ్జామ్స్ కి అయితే కనుక చాలా కట్టుదిట్టమైన ఆంక్షలు అయితే విధిస్తున్నారు. మనం ప్రస్తుతం చూసుకుంటే కనుక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1532 ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్స్ లో ఒక్కొక్క ఎగ్జామ్ సెంటర్ లో సూపరింటెండెంట్లు, అలాగే 29,000 ఇన్విజిలేటర్లు, అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్స్ తో పాటు సిట్టింగ్ స్క్వాడ్స్ ను కూడా అలాట్ చేయడం జరిగింది. సో ఇప్పటికే అలాగే ఈ ప్రాంతంలో ఇప్పుడు అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాంటి రద్దీ అలాగే ఎలాంటి గందరగోళాలు ఏర్పడకుండా ఎగ్జామ్ సెంటర్స్ 100 మీటర్స్ ఏరియాలో కూడా 144 సెక్షన్ అయితే విధించడం జరిగింది. ఇక్కడ ఎలాంటి ఆందోళనలు కానీ ఎలాంటి ఘర్షణలు కానీ ఏర్పడకుండా విద్యార్థులకి ఎగ్జామ్ అనేది సాఫీగా జరగడానికి ఈ సెక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇప్పటికే ఇటు అలాగే విద్యార్థులకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం జరగబోయే ఎగ్జామ్స్ లో 1 మినిట్ అంటే గడుపు లోపు వచ్చే ఈ విధానాన్ని అయితే తీసేయడం జరిగింది. అంటే ఎగ్జామ్ సెంటర్ కి 8:45 లోపల అయితే లోపలికి వెళ్ళాలి. అయితే 1 మినిట్ లేట్ అయినా కానీ గతంలో వీళ్ళని అలౌ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు 5 మినిట్స్ వరకు కూడా విద్యార్థుల్ని అలౌ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ 8:45కి అయితే అంటే లోపలికి అలౌ చేస్తారు. ఆ సమయానికి OMR షీట్స్ విద్యార్థులకి ఇవ్వనున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ విద్యార్థులు 8:45కి పక్కా చేరుకోవాలి. కానీ ఒకవేళ ఎవరికైనా లేట్ అయినా కానీ 9 వరకు అలాగే ఒక 5 నిమిషాలు అంటే 9 నుంచి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా కూడా విద్యార్థుల్ని అలౌ చేయనున్నట్లుగా ఇంటర్ బోర్డ్ అయితే తెలపడం జరిగింది. అయితే కానీ ఇక్కడ ఎంత కుదిరితే అంతగా అక్కడ జరగబోయే అంటే ఈ ఘర్షణలు కానీ అలాగే ఇక్కడ ఈ డిస్టర్బెన్స్ తగ్గించడానికి 8:45కి చేరుకుంటే మంచిదని కూడా చెప్తున్నారు. అలాగే క్వశ్చన్ పేపర్ 9కి ఇవ్వడంతో ఇక్కడ ఈ సమయానికే విద్యార్థులు అయితే మొత్తం చేరుకోవడం జరిగింది. సో ఈ రోజు జరగబోయే ఈ సెకండ్ లాంగ్వేజ్ ఎగ్జామ్కి అయితే కనుక ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ చేరుకున్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం వీళ్ళు ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి వచ్చారు, అలాగే ఈ రోజు ఎలా ప్రిపరేషన్ జరిగిందని. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పంజాగుట్ట నుంచి. ఇక్కడ ఈ సెంటర్ లో పడింది. ఈ రోజు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు? సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇప్పుడుకి ఎంట్రీ అనేది స్టార్ట్ అయిందా? మీరు అన్ని ఏమేమి ఇప్పుడు తెచ్చుకోవాలని పెట్టారు అలౌ చేయడానికి లోపలికి? హాల్ టికెట్, ప్యాడ్, 4 పెన్స్. సో ఎలాంటి వస్తువులు అనేవి అలౌట్ చేస్తున్నారు లోపలికి? వాచెస్ అలౌడ్ లేదు, రిస్ట్ వాచెస్, ఏ వాచెస్ అలౌడ్ లేదు, మొబైల్స్ అలౌడ్ లేదు, నో ఎలక్ట్రానిక్స్ అలౌడ్. హాల్ టికెట్, పెన్స్, స్టేషనరీ. ప్రిపరేషన్ ఎలా కొనసాగింది? బాగుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక విద్యార్థులు కొంత దూరం నుంచి అలాగే ఈ సరౌండింగ్స్లో ఉన్న విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్ సెంటర్ని అయితే అలాట్ చేయడం జరిగింది. సో ఇక్కడికి ప్రతి సంవత్సరం ఉన్నట్లుగానే ఈ ఎగ్జామ్ సెంటర్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని అయితే కనుక వాళ్ళు నిర్మూలించడం జరిగింది. అంటే లోపలికి ఎలాంటి వాచెస్ కానీ స్మార్ట్ వాచెస్ అలాగే ఇట్లా మొబైల్ ఫోన్స్ కానీ అలాగే ఇలా ఎలక్ట్రానిక్ సంబంధించి ఎలాంటి వస్తువులను కూడా లోపలికైతే అలౌ చేయడం ఇక్కడ జరగట్లేదు. ఎందుకంటే కనుక ఈసారి మరీ కట్టుదిట్టంగా ఆంక్షలు అయితే విధిస్తున్నారు. ఎలాంటి కాపీ జరగకుండా ఎగ్జామ్స్ అనేవి మంచిగా జరిగేలా, అలాగే ఇక్కడ విద్యార్థులకు మరీ సులభంగా అంటే ఎగ్జామ్ అనేది జరిగేలా అంటే ఇప్పుడు ఇచ్చే ఈ హాల్ టికెట్లు అయితే కనుక ఇటు కాలేజ్ నుంచి అలాగే ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అలాగే ఈ హాల్ టికెట్లో ఒక QR కోడ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ QR కోడ్ని స్కాన్ చేస్తే డైరెక్ట్ మన ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది, దాని లొకేషన్ ఎక్కడ అనే పూర్తి వివరాలు కూడా అందులో కనిపించే అవకాశం ఉంది. సో ఇప్పటికైతే కనుక ప్రస్తుతం ఇటు ఎండ కూడా ఎక్కువగా ఉండడంతో ఇటు విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని అంటే ఇటు వాటర్ సదుపాయాలను కూడా కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి.
రైట్, చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇంటర్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆదిలాబాద్లో ఇంటర్ ఎగ్జామ్స్ సంబంధించి డీటెయిల్స్ శ్రీనివాస్ లైవ్లో అందిస్తున్నారు. శ్రీనివాస్, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి సిచ్యువేషన్?